నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్లో మహిళలను ఘనంగా సన్మానించిన అధికారులు. ఆత్మవిశ్వాసంతో మహిళలు ముందడుగు వేసి ఆర్థిక సాధికారత సాధించాలని కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ సూచన. తెలంగాణ అక్క చెల్లెలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మంత్రి పొన్నం ప్రభాకర్. మహిళలను బస్సులకు యాజమానులను చేశాం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. సిరిసిల్లలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. బీజేపీలో హెచ్పివి వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించిన కలెక్టర్ గరిమా అగ్రవాల్. అక్రమ సంబంధం ఆపై వేధింపులకు బలైన యువకుడు. వేములవాడ లాడ్జిలో 4 రోజుల క్రితం హత్య కేసు ఛేదించిన పోలీసులు. మహిళతో సహా 3 అరెస్ట్. వేములవాడలో వైభవంగా శివ కళ్యాణం మహోత్సవాలు. కన్నుల పండవల రథోత్సవం. జగిత్యాల జిల్లాలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడి. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, ఉద్యోగాలు వ్యాపారాల ద్వారా ఆర్థిక సాధికారత సాధించాలని, తద్వారా సమాజంలో గుర్తింపు పొందాలని కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ అశ్విని తనాజే వాకడే అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళా ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి మహిళా ఉద్యోగులను శాల్వలతో సన్మానించారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తనాజీ వాకడే మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో నాయకత్వ బాధ్యతలను చేపట్టాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ, ప్రైవేట్ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఉన్నత విద్య అభ్యసించి మంచి గుర్తింపు పొందవచ్చని తెలిపారు. వ్యాపార రంగంలోనూ మహిళలు తమదైన ముద్ర వేస్తూ రాణిస్తున్నారని అన్నారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ మాట్లాడుతూ లింగ వివక్ష లేని సమాజాన్ని నిర్మించినప్పుడే అసలైన అభివృద్ధి సాధ్యమన్నారు. మహిళా అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు. దేశ అభివృద్ధికి, ప్రగతికి మహిళలు మూల స్తంభమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మహేశ్వర్, మహిళా అధికారులు, ఉద్యోగులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేములవాడ శివ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. పరివార దేవతార్చనలు, బలిహరణ కార్యక్రమాలను నిర్వహించారు ఆలయ అర్చకులు. సాయంత్రం రథ బలి, రథ ప్రతిష్ఠ అనంతరం శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవ మూర్తులను రథాలపై ప్రతిష్ఠించి దేవాలయం నుండి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వరకు రథోత్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. భీమేశ్వర ఆలయంలో బారులు తీరి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. రేపటితో శివ కళ్యాణ మహోత్సవాలు ముగుస్తున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా నిర్వహించారు. 14-15 ఏళ్ల మధ్య గల బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. సిరిసిల్లలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కలెక్టర్ గరిమా అగ్రవాల్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లాలోని 14-15 ఏళ్ల వయసులోపు బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. గర్భాశయ క్యాన్సర్ నివారించేందుకు హెచ్పివి వ్యాక్సిన్ దోహదపడుతుందని తెలిపారు. గర్భాశయ క్యాన్సర్ నివారించేందుకు 14 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు బాలికలకు ఆడపిల్లలు, తల్లిదండ్రులు బాధ్యత వహించి హెచ్పివి వ్యాక్సిన్ తప్పక ఇప్పించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 3773 మంది బాలికలను గుర్తించారని, బాలికల తల్లిదండ్రులు గుర్తింపు కార్డుతో వచ్చి వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి, వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రి, ఎల్లారెడ్డిపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ పంపిణీ మొదలుపెట్టారు. జగిత్యాల జిల్లాలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలను కోటీశ్వర్లను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. మహిళలకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి సంతకం ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యంపై చేసిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా జగిత్యాల జిల్లా ఎడపల్లి మండలం రాజారాంపల్లిలో మణిదీప వినాయక గ్రామ పరస్పర సహాయక పొదుపు మరియు పరపతి సంఘం నూతన భవనాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు
సాగుతున్నారని తెలిపారు. అందులో భాగంగా మహిళా సంఘాలకి ఆర్టీసీ బస్సులు నడిపించుకునే అవకాశం కల్పించడంతో పాటు పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ ప్లాంటులు ఏర్పాటు చేస్తున్నారని మంత్రి తెలిపారు. మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు సంఘటితంగా ఆర్థిక అభివృద్ధి సాధించాలని మంత్రి పిలుపునిచ్చారు. రాజరాంపల్లి గ్రామంలో మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక అభివృద్ధి చెందడానికి సహకరిస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. గ్రామంలో మటన్ ప్రాసెసింగ్ యూనిట్తో పాటు మరిన్ని పథకాలను తీసుకురావడానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఒకప్పుడు పీపుల్స్ వార్, నేటి మావోయిస్ట్ పేరు ఏదైనా అగ్రస్థానంలో నిలిచి అజ్ఞాతంలో ఉంది అతనొక్కడే. ఇప్పుడు అతడెక్కడున్నాడు, ఎలా ఉన్నాడనేది అందరి నోట వినిపిస్తున్న మాట. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గణపతి అలియాస్ ముప్పల లక్ష్మణరావు స్వగ్రామం ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీర్పూర్. ఒకప్పుడు సారంగపూర్ మండలంలో ఉండే మారుమూల గ్రామం, కానీ నేడు మండల కేంద్రంగా మారింది బీర్పూర్. ప్రస్తుతం శాంతికి చిహ్నంగా మారిన ఆ గ్రామంలో 1949లో జన్మించిన గణపతి 1970లో రైతాంగ పోరాటాలు చేపట్టి జగిత్యాల జైత్రయాత్రకు శ్రీకారం చుట్టారు. టీచర్ ట్రైనింగ్ కానీ 1974లో వరంగల్కు వెళ్లి అటు నుంచి అంటే అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటికే ఆయనకు 6 నెలల బాబు ఉన్నాడు. పీపుల్స్ వార్ నక్సల్స్ ఉద్యమం చేపట్టి కొండపల్లి సీతారామయ్య తర్వాత ఆ స్థాయి లీడర్గా గణపతి ఎదిగారు. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసి అగ్రనేతగా ఉన్న గణపతి లొంగిపోవాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు స్వగ్రామస్తులు కోరుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలతో మావోయిస్టు పార్టీ అంతమవుతుంది. ఇప్పటికే కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు అగ్రనాయకత్వం అంతా అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయిన వారిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలు తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, మల్లోజుల వేణుగోపాలరావు, పుల్లూరు భాస్కర్ అలియాస్ చంద్రన్న ఉన్నారు. వారితో పాటు వందలాది మంది లొంగిపోయారు. ప్రస్తుతం మావోయిస్ట్ అగ్రనేత గణపతి అలియాస్ ముప్పల లక్ష్మణరావు మాత్రమే మిగిలారు. ఆయన రాక కోసం ప్రభుత్వ పెద్దలతో పాటు స్వగ్రామానికి చెందిన బీర్పూర్ వాసులు ఎదురుచూస్తున్నారు. అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవాలని కోరుతున్నారు. ఒకప్పుడు నక్సలిజం కావాలనుకున్నాం, కానీ పరిస్థితులు మారిన నేపథ్యంలో ప్రస్తుతం అవసరం లేదంటున్నారు. ముప్పాల నాగేశ్వరరావు, మాది బీర్పూర్ అండి. ఫస్ట్ గణపతి ఎప్పుడు వెళ్ళింది అంటే 1974లో తుంగూరులో ఫస్ట్ మీటింగ్ పెట్టారు. అప్పుడు మల్లవెల్లి కోటేశ్వరరావు అండ్ ఈ శీలం నరేష్ అండ్ నల్ల ఆదిరెడ్డి వీళ్ళందరూ కలిసి ఫస్ట్ మీటింగ్ పెట్టారు. అప్పుడు నేను 7th చదువుతున్నా తుంగూరులో. చదివేటప్పుడు వాళ్ళు మీటింగ్ పెట్టారు. అప్పుడు అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది. ఏది తపాలాపూర్లో శ్రీనివాసరావు బాగా హరాస్మెంట్ చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆయనే టీచర్గా అక్కడికి వెళ్ళి వరంగల్ ట్రైనింగ్ పోయేసరికి అక్కడ అంత ఏదో మీటింగ్ పెట్టి ఇట్లా తపాలాపూర్ శ్రీనివాసరావు ఇలా హరాస్మెంట్ చేస్తున్నారు అది అని కొండపల్లి సీతారామయ్యలు అందరూ కలిసి అప్పుడు మీటింగ్ పెట్టుకొని అప్పుడు పీపుల్స్ వార్ అని ఒక పార్టీ ఇది చేసిండ్రండి. అప్పుడు వెళ్ళాడు. అప్పుడు వాళ్ళ బాబు 6 మాసాల అబ్బాయి అప్పుడు అండర్గా ఉండి వెళ్ళాడు. లేదు, అందరూ లొంగిపోవాలని చూస్తున్నారు. అప్పుడు ఆ టైంలో నక్సలిజం అవసరం ఉండే, కానీ ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే బీర్పూర్లో ప్రతి ఒక్కళ్ళు మా గ్రామమే కదా, అన్ని గ్రామాలలో అంత ఎడ్యుకేటెడ్స్ అయినరు. మా ఊరు నుండి ఆర్మీలో ఉన్నారు, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు అండ్ ఎంఆర్ఓ కూడా అయినరు. వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు ఈ నక్సలిజం అనేది అవసరం లేదు, మంచిగా లొంగిపోవాలని అందరూ స్వాగతిస్తారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఇఫ్తార్ విందులో సిపి గౌసాలంతో పాటు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, నగర పుర ప్రముఖులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి సిపి ఉపవాస దీక్షను విరమించి వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి, మత సామరస్యానికి ప్రతీక అని కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచపల్లిలో ఓలీ రోజు బాలుడు అదృశ్యం విషాదంగా మారింది. రేచపల్లి గ్రామానికి చెందిన చిన్నోజీ రమేష్, జ్యోష్న దంపతులు 10 ఏళ్ల కుమారుడు పవన్ తేజ గ్రామ సమీపంలోని బావిలో మృతదేహంగా కనిపించాడు. పవన్ తేజ ఈ నెల 3న ఓలీ ఆడుకోవడానికి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గ్రామంలోని పరిసర ప్రాంతాల్లో వెతికినా అతని ఆచూకీ దొరకలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సమీపంలోని బావిలో బాలుడి మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సారంగపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. 5 రోజులుగా కనిపించకుండా పోయిన బాలుడి మృతదేహం లభించడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో మహిళా సిబ్బందిని పోలీసు అధికారులు ఘనంగా సన్మానించారు. రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐలు నరేష్, లక్ష్మారెడ్డి సిబ్బంది మహిళా పోలీసులను శాల్వాతో సత్కరించి అభినందించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మహిళా పోలీసులు సమాజానికి ఎంతో అవసరమన్నారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరికని 1 టౌన్ పోలీసులు వినూత్న కార్యక్రమం బాధితుల వద్దకే పోలీసులు అనే కార్యక్రమాన్ని చేపట్టారు. 1 టౌన్ స్టేషన్ పరిధి జిఎం కాలనీకి చెందిన ఒక వృద్ధురాలు తన కుమారుడు కోడలు వేధిస్తూ మంచిగా చూసుకోవడం లేదని గోదావరికని 1వ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డికి సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ ఎస్ఐ మనోహర్ తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ బాధితురాల్ని కలిసి తన సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించడంతో పాటు స్థానికుల నుంచి సమాచారం సేకరించి ఫిర్యాదు స్వీకరించారు. అనంతరం సంఘటన జరిగిన ప్రదేశంలోని స్పాట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు నమోదు చేశారు. వృద్ధులపై జరుగుతున్న వేధింపులు మరియు నిర్లక్ష్యం పట్ల పోలీస్ శాఖ తీవ్రంగా స్పందిస్తూ ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తెలిపారు. వృద్ధుల సంరక్షణ ప్రతి కుటుంబ సభ్యుడి బాధ్యత అని, వృద్ధులను వేధించడం లేదా వారికి తగిన సంరక్షణ, ఆహారం, సహాయం అందించకుండా నిర్లక్ష్యం చేయడం చట్టపరంగా నేరమని సిఐ పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సిఐ తెలిపారు. బాధితురాలకి అవసరమైన రక్షణ మరియు సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ అక్క చెల్లెలకు మంత్రి పొన్నం ప్రభాకర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అక్క చెల్లెలకు ఆర్టీసీ మహిళా సిబ్బందికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించాం. మహిళలను బస్సులకు యజమానులను చేశాం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం ముందుకు పోతుంది. మహిళలు ఎదగాలని, మహిళలకు శుభం జరగాలని ఆకాంక్షిస్తున్నా. ప్రజాపాలన ప్రభుత్వంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తోంది. ఇప్పటి వరకు మహిళలు 282 కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు ఆర్టీసీలో జరిగాయి. మహిళలు 9,700 కోట్ల రూపాయలు జీరో టికెట్ ద్వారా ఆదా చేసుకున్నారు. మహిళా సాధికారత కోసం మండల మహిళా సమైక్యల ద్వారా కొత్త బస్సులు కొనుగోలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలనే లక్ష్యంతో అనేక పథకాలు అమలు చేస్తోంది. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, వడ్డీ లేని రుణాలు, స్వయం సహాయక సంఘాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఆర్థిక చేయూతనిస్తోంది. మహిళా కేంద్రంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, నూతన రేషన్ కార్డులు, ఇలా ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. మహిళలకు అన్ని రంగాల్లో రాణించి ఆర్థిక వృద్ధి సాధించేలా మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. నా సోదరి మనులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అక్కా చెల్లెలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లో అక్కా చెల్లెలందరికీ ఉచిత బస్ ప్రయాణం కలుగజేయడం, బస్సులకే యజమానులు చేయడం, వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, అదేవిధంగా అన్ని రకాల మహిళలకు చేయూతనిస్తూ ముందుకు పోతున్న ఈ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా మహిళలు ఎదగాలని ఆకాంక్షిస్తూ ఉంది. మహిళలందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వేళలా కట్టుబడి ఉందనే మాట మనవి చేస్తూ ఈ అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని ఇంకా ఉన్నత స్థితికి మహిళలు ఎదగాలని, మహిళల విద్య, వైద్యము అన్ని రంగాల్లో ముందుండాలని సందర్భంగా కోరుకుంటూ వెమ్లవాడలో ప్రైవేట్ లాడ్జిలో 4 రోజుల క్రితం యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మహిళలతో సహా ముగ్గురిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు. వెమ్లవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్ సమక్షంలో అరెస్ట్ అయిన ముగ్గురిని చూపించి వివరాలు వెల్లడించారు. వీనపల్లి మండలం అడవి పందిరాకు చెందిన బుక్కె మోహన్ ఈ నెల 4న వెమ్లవాడలో ఓ ప్రైవేట్ లాడ్జ్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విచారణ చేపట్టిన పోలీసులకు అక్రమ సంబంధం, ఆపై వేధింపులతో మహిళా పథకం ప్రకారం హత్య చేయించినట్లు తేలింది. మృతుడు బుక్కె మోహన్ కు బైరి శారద అలియాస్ కళ్యాణితో అక్రమ సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. పోక్సో కేసుతో పాటు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి 2 సార్లు జైలుకు వెళ్లి వచ్చిన మోహన్ తరచూ డబ్బుల కోసం శారదను వేధించడంతో భరించలేని శారద తన భర్త శేఖర్, బావ రవికి విషయం చెప్పి ఎలాగైనా హత్య చేయాలని పథకం పన్నారని డీఎస్పీ తెలిపారు. ఈ నెల 4న వెమ్లవాడలో సిద్ధార్థ లాడ్జికి పిలిపించి గొంతు పిసికి నైలాన్ దారంతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి పరారయ్యారని డీఎస్పీ తెలిపారు. పోలీసుల విచారణలో శారదతో పాటు ఆమె భర్త, బావ పట్టుబడ్డారని ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగినటువంటి మర్డర్ కేసుకు సంబంధించినటువంటి నేరస్తులను ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నెల 4వ తేదీన ఉదయం 10-11 గంటల ప్రాంతంలో సిద్ధార్థ కాంప్లెక్స్లో లాడ్జ్లో జరిగినటువంటి అనుమానాస్పద మృతి బుక్యా మోహన్ అనేటువంటి 35 సంవత్సరాల వ్యక్తి యొక్క మృతి జరగడం జరిగింది. ఆ మృతికి సంబంధించినటువంటి సస్పీషియస్ డెత్ ఉంది కాబట్టి గౌరవనీయులు
సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆ సార్ యొక్క పర్యవేక్షణలో 2 టీంలను మేము ఫామ్ చేసి SFIW ఆధ్వర్యంలో కరీంనగర్లో సిపిఐ కార్యకర్తలు మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యురాలు, భారత జాతీయ మహిళా సమైక్య కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గూడెం లక్ష్మి మాట్లాడుతూ సమాజంలో మానవ మనుగడకు సృష్టికర్త మహిళ అని, స్త్రీ లేనిదే మానవ మనుగడ లేదన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కోరారు. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి పాలక ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మహిళలలో ధైర్యాన్ని మన్నింపాలని, మహిళలకు కల్పించిన రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో వారికి ప్రాధాన్యత కల్పించి మహిళల్లో మనోధైర్యాన్ని నింపాలన్నారు. మహిళలు అధికారిక పదవిలో ఉన్నప్పటికీ పురుషుల పెత్తనం కొనసాగుతుందని, దాన్ని నియంత్రించాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉందన్నారు. సమాజంలో నేటికి మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని, వాటిని నియంత్రించడానికి చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు వేగవంతం అవుతున్న తరుణంలో మహిళలు వాటిని అవగాహన చేసుకుని ముందుకు వెళ్లాలని కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేరా యువ భారత్ జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లో బాలికలకు, మహిళలకు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. రీజనల్ స్పోర్ట్స్ స్కూళ్లలో నిర్వహించిన పోటీలను డిస్టిక్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ వి శ్రీనివాస్, మేరా యువ భారత్ డిస్టిక్ యూత్ ఆఫీసర్ ఎం వెంకట్ రాంబాబు ప్రారంభించారు. 10 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్ విభాగంలో రన్నింగ్ పోటీలు, టంగ్ ఆఫ్ వార్ నిర్వహించారు. గెలుపొందిన వారికి అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్ బహుమతులు ప్రదానం చేశారు. మహిళలు అన్ని రంగాలలో ముందుంటున్నారని, పరిపూర్ణతకు, మమకారానికి సహకారం స్త్రీ అని, తల్లిగా, చెల్లిగా, ధర్మపత్నిగా ముందుండే స్త్రీకి ఎవరు సాటి రారని తెలిపారు. వంట గ్యాస్ ధరలు పెంపును నిరసిస్తూ కరీంనగర్ సిపిఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. యుద్ధం పేరుతో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరను 65 రూపాయలకు పెంచి సామాన్యుడు పై పెనుభారం మోపిందని సిపిఎం ఆందోళనకు దిగింది. గ్యాస్ బండాతో తెలంగాణ చౌక్లో నిరసన తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నిరసన ఆందోళనలో సిపిఎం నాయకులు బర్న వెంకటరెడ్డి, గుడికందుల సత్యం, ఎడ్ల రమేష్, డి నరేష్ పటేల్ పాల్గొని ఖాళీ గ్యాస్ సిలిండర్లను తలపై పెట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగకుండానే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. గ్యాస్ ధరల పెంపు అనేది కేవలం ఆర్థిక భారం మాత్రమే కాదు, ఇది ప్రజల జీవన ప్రమాణాలపై చేస్తున్న ప్రత్యక్ష దాడి అని ఆందోళన వ్యక్తం చేశారు. ఉజ్వల పథకం పేరుతో ఉచిత కనెక్షన్లు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు రిఫిల్లింగ్ ధరలను ఆకాశానికి చేర్చి సామాన్యులను మళ్లీ కట్టెల పొయ్యి వైపు నెట్టుతుందని విమర్శించారు. గ్యాస్ ధర పెంపు మూలంగా ఉమ్మడి జిల్లా ప్రజలపై నెలకు అదనంగా 9 కోట్ల భారం పడుతుందన్నారు. పెంచిన వంట గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, గ్యాస్ సబ్సిడీని పునరుద్ధరించి వినియోగదారుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. వ్యతిరేక విధానాలు అనుసరిస్తూనే గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలను అడ్డువించే విధంగా ఇలా వంట గ్యాస్కు 65 రూపాయలు బండ మీద, అట్లాగే కమర్షియల్ బండ మీద 115 రూపాయలు పెంచడం అనేది ఇది సిగ్గుమాలిన చర్య, ఇది గుందుడుకు చర్య. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ పెంచినటువంటి గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ కుడాయిల ధరలు హెచ్చుతగ్గులకు సంబంధం లేకుండా ఈ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇలా కొనసాగించాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు మాత్రం ఎక్కడ కూడా ఈ గ్యాస్ ధరలు కానీ, పెట్రోల్ ధరలు కానీ తగ్గించినటువంటి చరిత్ర ఎక్కడ లేదు. ఇవాళ యుద్ధం పేరుతోనే ఇలా పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ముమ్మాటికి దేశ ప్రజలను దోచుకోవడం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అప్రకటిత వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కరీంనగర్లో మహిళలను ఘనంగా సన్మానించిన అధికారులు. ఆత్మవిశ్వాసంతో మహిళలు ముందడుగు వేసి ఆర్థిక సాధికారత సాధించాలని కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ సూచన. తెలంగాణ అక్క చెల్లెలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మంత్రి పొన్నం ప్రభాకర్. మహిళలను బస్సులకు యాజమానులను చేశాం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. సిరిసిల్లాలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. బీజేపీలో హెచ్పివి వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించిన కలెక్టర్ గరిమా అగ్రవాల్.
అక్రమ సంబంధం ఆపై వేధింపులకు బలైన యువకుడు. వేములవాడ లాడ్జిలో 4 రోజుల క్రితం హత్య కేసు ఛేదించిన పోలీసులు. మహిళతో సహా 3 అరెస్ట్. వేములవాడలో వైభవంగా శివ కళ్యాణం, మహోత్సవాలు, కన్నుల పండవల రథోత్సవం. జగిత్యాల జిల్లాలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.